పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించాయి. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ఎత్తివేస్తూ ప్రజలకు ఫలాలు అందకుండా చేస్తున్నారని మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేద కుటుంబాలకు ఎలాంటి జాప్యం లేకుండా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎవరి భరోసా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజల్ని మోసం చేస్తూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నిటి కూడా ఒక్కటొక్కటిగా నీరు గారుస్తూ ప్రజలకు అందకుండా చేయడం జరుగుతూ ఉంది. మరి మోసబుద్ధితోని, దుర్మార్గమైన ఆలోచనతోని ఇవాళ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా ఈ పథకాన్ని మరి నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మరి మోసం చేస్తా ఉంది. ఇప్పటికైనా మరి ఆడబిడ్డలకు, పేదింటి ఆడబిడ్డ పెళ్లి కొరకు ఆనాడు కేసీఆర్ గారు ఒక ఇంటి పెద్దగా, ఒక మేనమామగా ఈ పథకాన్ని అందించిన సందర్భం. మరి అటువంటి పథకాన్ని ఇవాళ కాదనకుండా ఇవాళ చేయటం అనేది దుర్మార్గమైన విషయం. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవటం, నీరుగార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క మోసబుద్ధిది. ఆనాడు ఎన్నికల సందర్భంగా దాదాపు 420 రకాల వాగ్దానాలు చేయడం జరిగింది, 6 గ్యారంటీలు ఇవ్వటం జరిగింది. దీనిలో ఏ ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఇవాళ ప్రభుత్వం ప్రజలు మోసం చేస్తా ఉంది. ఇప్పటికైనా మరి ఏ పథకాలైతే కేసీఆర్ ప్రవేశపెట్టారో వాటిని నీరు గారుస్తూ ఇవాళ ఆపేయటం జరుగుతూ ఉంది. ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, తర్వాత మరి వృద్ధుల పెన్షన్లు కావచ్చు, అట్లాగే రైతు బీమా కావచ్చు, రైతు బంధు కానీ, తర్వాత కేసీఆర్ కిట్ కానీ, ఈ పథకాలన్నీ మరి ఈ వక్ర బుద్ధితోని, దుర్మార్గమైన ఆలోచనతోని ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేయటం జరుగుతూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం,